మిత్రమా, పువ్వుల దండలు కోటి ధరించిన ఒక్క నవ్వును మరచిపోతే నీ ముఖాన్ని ఎవడు చూస్తాడు? కనుక నవ్వుల దండ కోటి పువ్వుల దండ కంటే ఉత్తమం. అందుకే మనం నవ్వుల తోటలు నాటుకుందాం. రా, నవ్వుల తోటలు నాటేవారు మాకు 100 మంది కావాలి. ఎక్కడి నుండి పంపిస్తావో నీ ఇష్టం. మా నవ్వుల తోటలో మాకు సంతుష్ట సతతం యోగి అంటే నవ్వుతూ ఉండటం అద్భుతమైన కళ. యోగి అంటే ఏడుస్తూ ఉంటాడని అర్థం కాదు. యోగి అంటే నిరంతరం చిరునవ్వు తన సొంతం చేసుకున్న మహాత్ముడే యోగి, భగవానుడు. అలాంటి వాడే నాకు ప్రీతిపాత్రుడు. సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమీ ప్రియ. నా భక్తుడంటే ఈ లక్షణాలుంటేనే నా భక్తుడైతాడు. అవేమిటి? చిరునవ్వు, దృఢ నిశ్చయం, మరి పవిత్రమైన మనోబుద్ధులు. ఈ 3 క్వాలిఫికేషన్స్, పవిత్రమైన అర్హతలు. అర్హతను మించిన సన్మానం లేదు. వాడొచ్చి ఈడొచ్చి నీకు ఎన్ని బహుమానాలు ఇచ్చినా నీలో సమర్థత లేదుకుంటే నీ బ్రతుకు వ్యర్థం. మిత్రమా, కుండలు పగిలితే దేనికి పనికొస్తాయి? దండలు వాడిపోతే వాటి వల్ల ఉపయోగం ఏమిటి? మరి మాటలు, నీ మనసులో కమ్మని మాటలు, అమృతాల విందులు పంచే మాటలు నీకు కరువైతే నీ బ్రతుకు బాట ముళ్ళబాటే. నోరు మంచిదైతే ఊరంతా మంచిదే. అబ్బా, వాడు 6 అడుగులు అందగాడండి. అందగాడైతే ఎవరికి ముద్దు? మాట కఠినంగా ఉంటే మటక్కాయ కూర చేసి మక్కలు ఎరగొట్టి పంపిస్తారు. ఘాటుగా మాట్లాడితే రాంబజ్జి పెట్టి రాయబారం సాగిస్తారు. మిత్రమా, వాడు 6 అడుగుల అందగాడ, పద్మనేత్రాల్లాంటి కనుదోయి ఉందా? లేక పెదవులు దొండ పండుల్లాగా ఉన్నాయా? అందం చందం ఎంత ఉన్నా, కోట్లు లక్షల ధనధాన్యాలున్నా మిత్రమా, మాట ఒక్కటి మధురమైతే నీ బ్రతుకు బాట బంగారు కోటే. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్ర బాంధవా, జిహ్వాగ్రే బంధన ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. మాట మంచిదైతే మహాలక్ష్మి నిన్ను వెంటాడి ప్రేమతో బంగారు వాన కురిపిస్తుంది. మాట మరీ మంచిదైతే స్నేహితులు, బంధువులు నిన్ను విడవమన్న విడవరు. అదే మాట బిరుసైతే నిన్ను ఉతికి ఆరబెడతారు. ఇంకా మాట ఘోరమైతే ఉసురు తీసి కాస్త ఎసుట్లో పోసి వెళ్ళిపోతారు. కనుక మిత్రమా, ధనం బాగుందా? అందం బాగుందా? రూపం బాగుందా? కులం బాగుందా? ఈ కాదు ప్రశ్నలు. మాట బాగుందా? గుణం బాగుందా? హృదయం బాగుందా? ఇలాగా నీ జీవన విధానం మారాలి. కనుక మిత్రమా, ఒక్క మాట కోసం హరిశ్చంద్రుడు ఆలిని నరుకుటకు కూడా ఖడ్గాన్ని ఎత్తిపట్టాడు. ఒక్క మాట కోసం. అంటే ఆ మాట విలువ హరిశ్చంద్రునికి తెలుసు. నీకేం తెలుసు? నాకేం తెలుసు? ఒక్క మాట కోసం శిబి చక్రవర్తి తన కండలు కోసి త్రాసులో పెట్టి తూచాడు. ఒక్క మాట కోసం.
ఆ ఒక్క మాట కోసం సర్పజాతికి శరణమిచ్చి గరుత్మంతునికి ఆహారంగా జీమూత వాహనుడు ఒక్క మాట కోసం తన ప్రాణార్పణకు సిద్ధపడ్డాడు. ఆ ఒక్క మాట కోసమై మిత్రమా, ప్రపంచంలో త్యాగధనులు ఆ ఒక్క మాటే మానవుడు చచ్చిన 10 కాలాల పాటు మాటే కోట గట్టి అతని కీర్తిని వీధి వీధుల దండోర కొడుతుంది. కనుక మాట బతికితే మనిషి చచ్చిన పోయిందేమీ లేదు. మాట చస్తే మనిషి బతికిన లాభమేమీ లేదు. కనుక మాట ఒక్కటి ఈ ప్రపంచానికి వెలుగు బాట. ఒక్క మాట, ఒక్క మాట, ఒక్క మాట చెప్పయ్యా, ఒక్క మాట పలకయ్యా. మిత్రమా, నీవు మాటను ఎంత భద్రంగా కాపాడితే నీ ఒక్కొక్క మాట 1000 కోటలకు సమానం. కనుక మాట ఖాయం, మూట మాయం. మూటలు ఎప్పుడైనా మాయమే, మాట మాత్రం జన్మ జన్మలకు చెదరని కోట. కనుక మాట గలవాడే మహారాజు, మాట లేనివాడు వాడు పాడువన్న ఇంట్లో బూజు లాంటిది వాని బ్రతుకు. కనుక ఆ సతీ సావిత్రి తన భర్తను రక్షించుకున్నది. ఏది? ఆ మాట బలంతో. ఆ సతీ సుమతి తన భర్తకు ప్రాణదానం చేసింది ఆ ఒక్క మాటతో. ఆ సతీ అనసూయ తన భర్త పాలతీర్థాన్ని 3 మూర్తుల మీద చల్లి మరి పసికందులుగా త్రిమూర్తులను తన పాపలుగా, తన ఇంటి జ్యోతులుగా తీర్చిదిద్దింది ఒక్క మాటతో. కనుక మాట బలం వారికెరుక, సింహం బలం గజరాజుకెరుక, నక్కలకు కుక్కలకు ఏమి తెలుసు? కనుక మిత్రమా, మాటంటే మాటే, నీ మాటంటే మాటే. కోట పోయిన బాధ లేదు. నీ మాట కోసం నీవు బ్రతకాలి. ఏమి? కోటికి పడగెత్తిన నీ కాలికి పట్టినంత చెప్పే నువ్వు ధరిస్తావు తప్ప ఒక అడుగు పెద్దది తెచ్చుకుంటావా? కనుక ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఈ ప్రపంచంలో సంస్థల మీద, సంఘాల మీద, భౌతిక సంపదల మీద ఆధారపడిన మానవులంతా మట్టి దిబ్బలై రాలిపోయారు. కానీ మాట మీద బ్రతికిన, మాట కోసం జీవించిన మహాత్ముల జీవితం స్వర్ణాక్షరాలతో ప్రపంచ చరిత్రలో, విశ్వ వినువీధిలో వెలుగు బాటలై ప్రకాశించాయి. రంతిదేవుడు అడుగో పరుల కష్టాన్ని తన ఇష్టదైవంగా ఆరాధించి తన జీవితాన్ని పరుల తృప్తి కోసమే పంచిపెట్టాడు. మిత్రమా, ఈ సృష్టిలో నువ్వు బ్రతకాలంటే నువ్వు తప్పక గుర్తించవలసిన పరమ సత్యమైన మాట ఏమిటి? నీవు కష్టాలని బంధువుల్లాగా, దుఃఖాలని స్నేహితుల్లాగా, మరి సుఖాలని శత్రువుల్లాగా నీవు ఎప్పుడైతే జ్ఞాన నేత్రంతో దర్శిస్తావో అప్పుడు మాత్రమే నీ జీవితం ధన్యమయ్యి 10 మందికి హితాన్ని, ప్రేమను, ఆనందాన్ని పంచిపెట్టిన వాడే మనిషి. మనసు లేనివాడు మనిషి కాలేడు. కనుక ఆత్మజ్ఞాన విషయంలో మనసు లేనివాడే మహాత్ముడు. భౌతిక విషయాలలో మనసు ఉంటేనే ఉదారుడు. కనుక ఉదారగుణం గల దాతకు ధనం తృణం. మహావీరుడైన సూర్యునికి ప్రాణం తృణం. విరక్తుడైన ఉత్తమ పురుషునికి భార్య తృణం. మరి జ్ఞాన దృష్టితో ప్రపంచాన్ని దర్శించిన
పరమాత్మ అనుగ్రహాన్ని స్వానుభూతి పొందిన మహాత్మునికి ప్రపంచమే తృణం. కనుక అలాంటి మహోన్నతుల యొక్క లిస్టులో నీ ఒక పక్క, ఒక పేజీ పో. అంత కాలేదనుకో, కనీసం ఒక్క లైన్ కూడా కాలేదనుకో, కనీసం లైన్లో ఒక అర్ధభాగమైన మిత్రమా నీవు సంపాదించాలి. అది జీవితం అంటే. పుట్టాన్రా గిట్టాన్రా అంటే అది బ్రతుకు వ్యర్థం. కనుక ధ్యాయతో విషయాన్ పుంసః, నీవు విషయాలను చింతిస్తున్నావు, అందువలనే బాధలన్నీ నీ వెంటబడి పీడిస్తున్నాయి. కనుక ఎవడైతే విషయాలను చింతించడం మాని ఆశయాలతో జీవిస్తాడో అతడి సార్థక నామధేయుడై చరిత్ర ప్రసిద్ధుడై మిత్రమా చిరంజీవిగా చరిత్రలో తరగని చెదరని బ్రహ్మ శాసనమై అతని జీవితం వర్ధిల్లుతుంది. అలాంటి దివ్య జీవనం కోరుకో, దానికి అనుగుణంగా నీ జీవితాన్ని మలుచుకో. నిరర్ధకంగా ఇంత విలువైన నరజన్మను వృధా చేయకు. కాలం శతకోటి ధనమిచ్చిన ఒక్క నిమిషాన్ని నీకిచ్చే దాత ఇప్పటికి పుట్టలేదు, ఇంకా పుట్టబోడు. కనుక నిమిషం గొప్ప ఆస్తిగా భావించి ఒక్కొక్క నిమిషాన్ని ఒక బంగారు కోటగా భావించుకో. నీ జీవితం తప్పకుండా చెదరని కోటగా చిరస్థాయిగా చిరకాలం వర్ధిల్లుతుంది. ఓం తత్ సత్.